హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? మేము బాగున్నామండి, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఎక్స్క్యూజ్ మై వాయిస్, నాకు కొంచెం కోల్డ్ ఉంది, సో కొంచెం బరకగా వస్తుంది వాయిస్. ఈరోజైతే ఒక రెసిపీ, ఇదేంటంటే పీటా పాకెట్స్. పీటా బ్రెడ్ దొరుకుతుంది, జోసెఫ్ పీటా బ్రెడ్. సో దీన్ని మనము కట్ చేసి పాకెట్స్ లాగా వస్తుంది అనమాట. ఆ పాకెట్స్లో ఫిల్లింగ్ చేసుకొని ఈ పాకెట్ ఇలాగే పిల్లలకి ఇస్తే వాళ్ళు కొరుక్కొని తినేస్తారు. మామూలుగానైతే దీంట్లో ఫలాఫెల్ బాల్స్ దొరుకుతాయి అనమాట, అలాంటివి పెట్టేసి ఇంక కొన్ని స్టఫ్ పెడతారు. బట్ నేనైతే ఈరోజు పన్నీర్ యూజ్ చేస్తున్నాను. పన్నీర్ కాదు అని అనుకుంటే నాన్ వెజ్ పెట్టుకోవచ్చు, పన్నీర్ చెనా పెట్టుకోవచ్చు, అండ్ డిఫరెంట్ వెరైటీస్ మనం చూద్దాము ఫ్యూచర్లో. సో ముందైతే నేను ఈ పీటా బ్రెడ్ ఒకటి తీసుకొని ఇక్కడ ఇలా హాఫ్ కట్ చేస్తున్నాను. ఇలాంటి ఫ్రెష్ సీజర్స్ తీసుకొని కట్ చేసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు ఇలాగా. ఓకే, రెండు కట్ చేసాను. సో ఇది కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇలా ఓపెన్ చేస్తే ఇలా పాకెట్ లాగా వస్తుంది, కనిపిస్తుంది కదా పాకెట్. సో ఈ పాకెట్లో మనము స్టఫింగ్ పెట్టుకుంటాం అనమాట. సో అప్పుడు ఇట్లా పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకి, అండ్ ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ రెసిపీ ఏంటి, నేను ఏమేమి పెడుతున్నాను, ఎలా చేస్తున్నాను, ఫుల్ రెసిపీ ఇక్కడ చూద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి చూస్తూ ఉందాము. ముందైతే ఇక్కడ నేను ఇవి పన్నీర్ పీసెస్, పన్నీరు ఈ సైజ్ చిన్న చిన్న క్యూబ్ సైజ్లో, స్మాల్ డైస్ సైజ్లో కట్ చేసి పెట్టాను. సో దీంట్లోకి మనం అన్నీ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసుకొని దీన్ని షాలో ఫ్రై చేయాలి. సో దీనికి ముఖ్యంగా నేనైతే ముందుగా కొంచెం ఈ షేజ్వాన్ సాస్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే స్టఫింగ్ ఏంటంటే కొంచెం ఇండియన్ మిక్స్ అలా ఉంటుంది అనమాట. సో సో 2 స్పూన్స్ వరకు. సో కొంచెం అరౌండ్ ఇది టేబుల్ స్పూన్ అంతా ఉంటుంది. సో ఇది వేసేసి, సో ఇది రెడ్ చిల్లీ పౌడరు కొంచెం వేస్తున్నా, అండ్ సాల్ట్ సరిపోయేంత. ఓకే, అండ్ కలర్ మనం కొంచెం కలర్ కూడా కావాలి కాబట్టి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాం. అన్నిటికీ కోట్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ కొంచెం వెస్టర్న్ వర్షన్ ఇవ్వడం కోసము కుంగ్పావ్ సాస్ కూడా యాడ్ చేస్తున్నా. ఇలా నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇది కుంగ్పావ్ సాస్ అనమాట. చికెన్ కుంగ్పావ్ చేస్తారు, అది కూడా నేను నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇది కూడా కొంచెం వేస్తున్నాను. ఓకే, ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేద్దాం. సో ఇది మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాం. ఒక 1 అవర్ వదిలేసేయండి దీన్ని. ఈ లోపల మనకి కొంచెం ఆనియన్స్ ఇలా లెంతీ వైజ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. లేదు మీకు ఫుల్ ఆనియన్ ఉంటే రింగ్స్లా కట్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో ఈ ఆనియన్స్, అండ్ ఇక్కడ నా దగ్గర అవకాడో కొంచెం బ్లాక్ అయింది, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో ఇలా కొంచెం పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. 1 అవర్ తర్వాత దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి, షాలో ఫ్రై. సో ఇదైతే నేను హీట్ చేసుకున్నానండి. హీట్ చేసుకొని కొంచెం ఇందులో ఆయిల్ కూడా వేసాను. అంటే ఎక్కడ కూడా మనకి పన్నీర్ ముక్క కింద అతుక్కొని మాడిపోకుండా ఆయిల్ అయితే వేసాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం తయారు చేసుకున్న పన్నీర్ పీసెస్ వేస్తున్నాం. మూత పెట్టేసామనుకోండి మనకి వాటర్ వస్తుంది కదా, అలా కాకుండా ఇలాంటి నెట్ లిడ్స్ కొనుక్కొని పెట్టుకోండి. ఒక మంచి మీకు స్మాల్ సైజ్ కనుక వస్తే ఒక 3-4 సైజెస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. స్మాల్ డయామీటర్ నుండి బిగ్గర్ వరకు. సో ఇలాంటివి ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఎవాపరేట్ అంటే దాంట్లో ఉన్న
వాటర్ ఫామ్ అవ్వకుండా మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఫ్రై త్వరగా ఫాస్ట్గా అవుతుంది. సో అది వదిలేద్దాం కాసేపు. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. సో మనకి బీన్స్ కావాలి, అంటే ఇవేంటి చెనాలు. నేను రెడీగా నానబెట్టలేదు, సో ఇప్పుడు రెడీగా కావాలి కాబట్టి రెడీమేడ్ది యూజ్ చేసేస్తున్నాను. ఇది గర్బాన్జో బీన్స్ అన్నమాట. సో దీన్ని ఓపెన్ చేసేసి ఫిల్టర్ చేసేద్దాం. ఇలా ఓపెన్ అవుతుంది. పన్నీరు ఉడికింది, ఫ్రై అయింది. సో దీంట్లోకి మనం ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసాను కదండి, ఇది జస్ట్ లైట్గా ఫ్రై అయ్యాయి అంటే మరి ఎక్కువగా అవసరం లేదు. సో ఈ టైంలో ఆపేసుకోవడం బెటర్. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయండి, ఆనియన్స్ అన్నీ కూడా. సో మనం ఇప్పుడు ఈ పీటా పాకెట్స్ ఫిల్ చేసుకుందాం. సో ఇది ఫిల్ చేసుకోవడానికి నేను ముందైతే అరౌండ్ దిస్ కొంచెం చీజ్ వేస్తున్నాను. పన్నీర్, ఓకే, మనకు కావాల్సింది పన్నీర్ పీసెస్. పిల్లలే కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీరు క్యూకంబర్, క్యారెట్ కూడా పెట్టుకోవచ్చు. ఆనియన్స్, తయారు చేసుకున్న శనగలు, ఓకే, అండ్ కొంచెం అవకాడో. మనం కొంచెం హెల్దీ వర్షన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నట్స్, ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్. ఇంకొంచెం చీజ్, ష్రెడెడ్ చీజ్. ఈ పాకెట్ని మీరు సన్నగా చేసుకుంటే ఇలా కొంచెం ప్రెస్ చేయండి, లేదు హెవీగా చేసుకోవాలంటే ఓపెన్ చేసి ఫుల్గా నింపేయచ్చు. కొంచెము క్యారెట్స్ కూడా వేస్తున్నాను, పిల్లలకి బాగుంటుంది, హెల్దీ కాబట్టి. అండ్ మీకు దీంట్లో క్యూకంబర్, టొమాటోస్ కూడా వేసుకోవచ్చు. ఇచ్చేద్దాం. సో ఈ పాకెట్స్ హీట్ అయిపోయి మనకి చీజ్ మెల్ట్ అయిందండి. ఇప్పుడు ఈ చీజ్ మెల్ట్ అయినప్పుడు మనం ఇట్లా కొంచెం ప్రెస్ చేసామనుకోండి, ఇందులో అన్నీ బయటికి రాకుండా బాగుంటుంది. సో ఇంట్లోకి మనం కారము అలాంటివి ఏమీ వేయలేదు కదా, అందుకని చెప్పి నేను ఇది కేపర్స్ అని దొరుకుతుంది, ఈ కేపర్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి చిల్లీస్ లాగానే ఉంటాయి అన్నమాట. చూపిస్తాను మీకు, ఇదిగో చిల్లీస్ లాగానే దగ్గరికి చూపిస్తాం. చిన్న చిన్న ఉంటాయి కానీ చిల్లీస్ ఏవి, చిల్లీ టేస్టే ఉంటుంది. కొంచెం అక్కడ రెండు, అక్కడ రెండు, ఇలా ఫిల్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో ఇలా వేసేస్తున్నాను. సాల్సా యూజ్ చేస్తున్నాను, ఇది దీనిపైన ఇలా వేసేస్తున్నాను. మీకు కావాలంటే టొమాటో కెచప్ వేసుకోవచ్చు, మింట్ చట్నీ వేసుకోవచ్చు. అదే ఇండియన్ స్టైల్ చేసుకోవాలంటే మింట్ చట్నీ అలాంటివి యూజ్ చేయొచ్చు. ఇదైతే రెడీ అన్నమాట. ఓకే, సో మన చీజ్ పాకెట్స్ రెడీ. పీటా పాకెట్స్. సో ఈ రెసిపీ మీకు ట్రై చేయండి. మీరు దాంట్లో ఉన్న స్టఫింగ్ మీరు డిఫరెంట్ వేరియేషన్స్ యూస్ చేసుకోవచ్చు. ఈరోజు నాకు ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ యూస్ చేసి నేను తయారు చేసిన పీటా పాకెట్స్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ మీకు తెలిసిందే కదా, దాని మీద ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే కొత్త వీడియో పెడతానో మీకు ఆటోమేటిక్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజుని చూస్తూనే ఉండండి. బాయ్.